ప్రైజ్ లార్డ్ మీ అందరికీ దేవుడు నమ్మనావు అందరూ బాగున్నారా? ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. దీని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే, యథార్థవంతులు రక్షించబడును అని రాయబడి ఉంది. యథార్థవంతులు రక్షించబడతారు. ప్రేమిని బిడ్డారా, ఎవరు రక్షించబడతారయ్యా అంటే యథార్థవంతులు రక్షించబడతారు. ఈ రోజు నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నువ్వు రక్షించబడతావు. ఇంతకీ యథార్థంగా ప్రవర్తించడం అంటే అవునంటే అవునని, కాదంటే కాదని చెప్పడం, హృదయంలో ఏముందో బయటికి అదే మాట్లాడటం. ఆ విషయంలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు మాత్రమే యథార్థవంతుడిగా ఉన్నట్లు, యథార్థవంతుడిగా ఉండిన వాడు మాత్రమే దేవుని చేత రక్షించబడతాడు. దేవుడు నిన్ను రక్షించాలని కోరుకుంటున్నాడు, కానీ నువ్వు యథార్థవంతుడివా కాదా అని ఒకసారి చూసుకో. యథార్థవంతుడు ఆయన రక్షిస్తాడు. ప్రేమేంద్రుని బిడ్డారా, ఈ రోజు నువ్వు యథార్థవంతుడిగా ఉంటే నువ్వు రక్షించబడతావు. ఈ రోజు నరకం నుండి రక్షించబడాలి, సాతాను చేతుల నుండి రక్షించబడాలి, ఇదిగో అనేకమైన బంధకాల నుండి నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు యథార్థవంతుడివే ఉండాలి. యథార్థవంతుడిగా ఉంటేనే నువ్వు రక్షించబడతావు. చాలా మంది యథార్థత అనేది మర్చిపోతా ఉన్నారు. చాలా మంది యథార్థతను కోల్పోయారు. చాలా మంది యథార్థంగా ప్రవర్తించడం మర్చిపోతా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, యథార్థంగా ఉంటున్నావా? లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని బతుకుతా ఉన్నావా? దేవుడు మెచ్చడండి. దేవుడు ఎప్పుడు మెచ్చుతాడయ్యా అంటే ఎవరైతే హృదయపూర్వకంగా నిజం పలుకుతాడో వాడినే మెచ్చుతాడు. కీర్తనలు 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, పరలోక రాజ్యంలో ఎవరయ్యా నివసించేది అంటే ఆయన పర్వతంలోకి ఎక్కదగిన వాడు ఎవడయ్యా అంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని రాసి ఉంది. యథార్థవంతుడు ఏం చేస్తాడంటే నష్టం కలిగిన మాట తప్పడు అని రాయబడి ఉంది. ఈ రోజున యథార్థవంతుడిగా ప్రవర్తించేవారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు నీ జీవితంలో అనుకోకుండా నష్టం వచ్చినా నీ యథార్థతను బట్టి నువ్వు దాన్ని కూడా లెక్క చేయకూడదు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ప్రవర్తిస్తావో దేవుడు మెచ్చుకుంటాడు నిన్ను. యథార్థంగా ప్రవర్తిస్తే ఒకవేళ లోకమంతా నీకు విరోధి కావచ్చేమో, కానీ దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఈ దినమున యథార్థంగా ఉండడం ఎంత ప్రాధాన్యమో ఒకసారి తెలుసుకో. యథార్థంగా ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించాడండి. యోబు యథార్థవంతుడు అంటే బైబిల్లో రాయబడింది. యోబు జీవితంలో ఎంత యథార్థంగా ఉన్నాడంటే అంత యథార్థంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు, అందరి ఎడల యథార్థంగా ఉన్నాడు. అందువల్ల యోబు దీవించబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు, అంతేకాక రక్షించబడ్డాడు. ఈ దినాన మనం కూడా యథార్థవంతులుగా మనం ఉందాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యథార్థవంతుల కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అట్టి గుంపులో మనం ముందుము కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. నిజమే ప్రభువా, యథార్థవంతుడిగా ఉండడం ఎంత ప్రాధాన్యమో అయ్యా మీరు కొన్ని విషయాలు తెలియజేశారు. రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అన్న యథార్థత ఎంతో అవసరం ప్రభువా. ఈ లోకంలో మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అన్న యథార్థత ఎంతో అవసరమని మాకు తేటగా ఈ ఉదయకాల సమయంలో తెలియజేశారు ప్రభా. విన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా హృదయాన్ని మార్చుకొని యథార్థవంతుడిగా ఉండడానికి సహాయం దయచేయండి. మీరే బలపరిచి స్థిరపరచండి అయ్యా. మీకు వందనాలు. ఈ మాటల ద్వారా బిడ్డలను ప్రేరేపించండి, ఓ అద్భుతముగా నడిపించండి ప్రభా. మీకు వేలాది స్తోత్రం. నిజమేనైనా యథార్థత మాలో లేదేమో, అందుకే మీరు మాతో మాట్లాడారు. ఇకనైనా మేము యథార్థత కలిగి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాన్ని, మీ రక్షణ ఇచ్చే ఒక గొప్ప భాగ్యాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకు వందనాలు. ఈ దినమున మీరు మమ్మల్ని దర్శించి అయ్యా మీరు నైనా మమ్మల్ని హెచ్చరించినందుకు వేలాది స్తోత్రం. ఏ బిడ్డలైతే ఈ మాటలు విని హృదయాన్ని మార్చుకొని యథార్థవంతులుగా ఉండడానికి ప్రయాసపడటానికి సిద్ధపడుతున్నారో వారందరినీ దీవించి ఆస్వాదించమని, వారి కుటుంబాలను దీవించమని యేసే నామంలో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమేంద్ర ఉంటారా? ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే అనేకులకు ఈ మాటలు మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు, వీటిని విని బలపరచబడతారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.